ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు అరుణిమా సిన్హా. ఈమె ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ జిల్లాలో జన్మించింది. తండ్రి ఒక సైనిక ఉద్యోగి, తల్లి ఒక వైద్య వృత్తి కలిగినటువంటి వ్యక్తి. అరుణిమాకి చిన్న వయసు నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఆమెను ఎంతో ప్రోత్సహించారు. క్రీడారంగంలో ఆమె ఎన్నో పథకాలు సాధించడం జరిగింది. అలాగే వాలీబాల్లో జాతీయ జట్టుకి సెలెక్ట్ కావడం కూడా జరిగింది. క్రీడల్లో ఎంతో చురుకుగా ఉండేటువంటి ఆమె చదువులో కూడా అంతే చురుకుగా ముందుకు సాగింది. ఎంఏ LLB పూర్తి చేసుకుంది. తండ్రిలాగే ఆర్మీ ఉద్యోగం చేయాలనుకుని ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే పొరపాటున ఆ దరఖాస్తులో పుట్టిన తేదీ తప్పుగా రాయడం జరిగింది. దానిని సవరించుకునేందుకు అవకాశం ఉంది అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో ఆమె ఆర్మీ అధికారులను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరింది. ఈ ప్రయాణమే ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుందని ఆమె ఊహించలేకపోయింది. ఎంతో ఎత్తుకు ఎదగాల్సినటువంటి ఆమె జీవితం ఒక్కసారిగా కృంగి నేలకు కూలిపోతుందని ఆమె ఊహించలేకపోయింది. నిజంగా ఆమె ఆత్మవిశ్వాసానికి ఓ అగ్ని పరీక్ష ఎదురవుతుందని ఆమెకు తెలియదు. ఎంతో ఆనందంగా చురుకుగా కదులుతున్నటువంటి ఆమె జీవితానికి చీకటి రోజులు ఎదురవుతాయని ఆమె ఊహించలేకపోయింది. అసలు ఏం జరిగిందంటే, లక్నో నుండి ఢిల్లీకి రైల్లో బయలుదేరినటువంటి ఆమెను ముగ్గురు దొంగలు చుట్టుముట్టడం జరిగింది. ఆమె మెడలోని బంగారపు గొలుసును లాగేసేందుకు ప్రయత్నించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె ప్రతిఘటన ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇక వీలు లేక ఆమెని ఏకంగా రైలు నుంచి క్రిందికి తోసేయడం జరిగింది. పక్క ట్రాక్ మీద పడ్డటువంటి ఆమె తేరుకునే లోపే ఆమె కుడికాలుపై నుండి మరో రైలు వెళ్ళిపోవడంతో ఆమె కుడికాలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఆమెను హాస్పిటల్కు చేర్పించడం జరిగింది. అప్పటికే ఆమె తొడ ఎముక తీవ్రంగా గాయపడి నుజ్జు కావడంతో డాక్టర్లు ఏమీ చేయలేక ఆమె కుడికాలని పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ రోజు మస్క చీకటిలో జరిగినటువంటి ఆ సంఘటన ఆమె జీవితానికి నిజంగానే చీకటి రోజులు మిగులుస్తాయి అని ఆమె ఊహించలేకపోయింది. తన శరీరం నుంచి కుడికాలను కోల్పోయింది, కానీ ఆమె మాత్రం తన గుండె నుంచి ధైర్యాన్ని కోల్పోలేదు. క్రీడాశాఖ వారు ఆమెకు 2 లక్షల పరిహారం మరియు ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడితో కథ అయిపోలేదు, ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఈ రైలు ప్రమాదం తర్వాత ఆమె జీవితంలోకి అందరూ ఒక్కసారిగా చొరబడ్డం జరిగింది. ఆమె వైపు సానుభూతిని ప్రకటించడం జరిగింది. సానుభూతితో చూస్తున్నటువంటి ఆ చూపులను ఆమె తట్టుకోలేకపోయింది. ఈ సానుభూతి చూపులకు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అని ఆమె గుండెకు ధైర్యాన్ని చెప్పుకొని బయలుదేరింది. ఆమె ఓ సాహస కార్యాన్ని పూనుకుంది. ఏకంగా కాలు లేకుండా ఎవరెస్టును అధిరోహించాలి అనుకున్నది. అవును, మీరు విన్నది నిజమే. కాలు లేకుండానే ఎవరెస్ట్ అనుకున్నది కాదు, అధిరోహించింది కూడా. 2013 మే 21 ఉదయం 10:55 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి తన గుండె ధైర్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరించేలా చేసింది ఆమె. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్ మరియు ఇతర దేశాలలోని 6 ఎత్తైనటువంటి పర్వతాలను అధిరోహించి సానుభూతితో చూసినటువంటి కళ్ళకు అందకుండా ఎంతో ఎత్తైనటువంటి ప్రదేశంలో నిలబడడం జరిగింది అరుణిమ. ఆమె జీవితంలో ఓటమిని అంగీకరించకపోవడమే కాదు, ఓటమి నడ్డి విరిచి దాని మీద నిఠారుగా నిలబడింది ఆమె. అన్నట్టు ఆమె పేరు మరవద్దండోయ్, ఆమె పేరు అరుణిమా సిన్హా. ఆమె ఆదర్శంగా తీసుకున్నది ఇండియన్ క్రికెటర్ అయినటువంటి యువరాజ్ సింగ్ని. క్యాన్సర్తో పోరాడుతున్నప్పటికీ భారతదేశపు తరపున క్రికెట్ ఆడి మన దేశానికి వరల్డ్ కప్ వచ్చేదానికి ఎంతో దోహదం చేసినటువంటి ఆయన్ని ఆమె ఆదర్శంగా తీసుకుంది. ఆ మహావీరుని గురించి మరొక వీడియోలో మనం కలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.